హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడతాను. నేను నిన్న ఒక వీడియో అయితే చేశాను. ఏం వీడియో చేశాను అంటే అక్కడ అప్పు ప్రెగ్నెంట్ అవ్వడం కళావతికి శాపమా అనేసి అయితే చేశాను. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరికి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ వరకు చూసింటే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈరోజు ఏం జరిగిందో కూడా నిన్నే చెప్పాను. అది ఎగ్జాక్ట్గా ఈరోజు అదే జరిగింది. దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. అలాగే ఈరోజు సాయంకాలం ఎగ్జాక్ట్గా 5 PM ఆర్ 4 PMకి మన ఛానల్ అయితే చూడండి. ఖచ్చితంగా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, అంటే బ్రహ్మముడికి సంబంధించిన ఎపిసోడ్. సెకండ్ జనరేషన్ ఉంటుంది ఎలా ఉంటుంది, అలాగే శుభం అయితే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక కంక్లూజన్కి మీకు ఒక ఫుల్ స్టాప్ అయితే పెడతాను. శుభం అనే మాట జస్ట్ ఒక చిన్న వర్డ్ అనేసి నేను అనుకుంటున్నాను. సీరియల్ అయితే దాదాపు 2 ఏళ్ళు జరుగుతుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది కూడా మీకు మొత్తం స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేసి ఎవరు మెసేజ్ చేశారు ఏమి, అక్కడ ధాన్యలక్ష్మి గారు మెసేజ్ చేశారు ఒకరికి, సమీరా గారికి. వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పంపించారు. ఆ స్క్రీన్ షాట్లన్నీ నేను స్క్రీన్ పైన వేసి మీకు మొత్తం క్లియర్ కట్గా అయితే చెప్తాను. ప్రతి ఒక్క పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. 4 o'clock ఆర్ 5 o'clock అయితే వీడియో ఖచ్చితంగా వస్తుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది, లైక్ చేయడం కూడా మర్చిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళినట్టు మన కనకం గారు అయితే బ్యాక్ వచ్చారు. నేను అనుకుంటా ఉన్నాను ఏమబ్బా కనకం గారు ఏం రాలేదు అనేసి. కనకం గారు అయితే మొత్తానికైతే బ్యాక్ అని చెప్పొచ్చు. ఇక్కడ కనకం గారు కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందబ్బా. కనకం గారు అనేసి. కనకం గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. కనకం గారు అనేసి. సరే అనేసి ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళినట్టయితే రాజుకి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. కావ్యకి క్యాన్సర్ లేదు అనేసి ఒక కంక్లూజన్కి అయితే రాజు అయితే ఒక మొత్తానికైతే ఒక సెటప్ అయితే చేసుకున్నాడు. అక్కడ ఏం జరగలేదు అనేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ల్యాగ్ చేయకుండా అక్కడ మనకు కావ్య అప్పు అలాగే కళ్యాణ్ చూపించి అప్పు నాకు పుల్లగా తినాలనిపిస్తా ఉంది రుచి అనేసి అంటే అప్పుడు ఇంట్లో చింతపండు ఉంది కదా కేజీలు అనేసి అనేకొందుకు అప్పుడు థాట్ వచ్చేకొందుకు నేను ప్రెగ్నెంట్ అయ్యాను అనేసి అందరికి చెప్పాను. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలనేసి ఆ సంతోషకరమైన వార్తని ఇంట్లో అందరికి తీసుకొచ్చి మొత్తానికైతే చెప్తారు. మొత్తానికి చెప్పిన తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం హ్యాపీ, ఫుల్ హ్యాపీ, అసలు నెక్స్ట్ లెవెల్లో హ్యాపీ అని చెప్పచ్చు. ఇక్కడ మనకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమంటే కావ్యకి 2 నెలలు అయితే కావ్య తర్వాత రాజు అలాగే కావ్య ఇద్దరు కలిసి దగ్గరుండి మరి వాళ్ళ కార్యం జరిపిస్తే అప్పుకు 3 నెలల్లో వచ్చింది. నువ్వేంద్ర 3 నెలలు అని చెప్తాను అని నేను చెప్పట్లేదు ఈ మాట. ధాన్యలక్ష్మి గారు 3 నెలల బిడ్డ చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం అనేసి ఎగడ్డాలు దుగడ్డాలు చేస్తే అది ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఉద్యోగం మానేయాలంటే అప్పు సింపుల్గా నేను మానేస్తాను అత్తయ్య అనేసి అనింది. అసలు ఏమి ప్లాన్ చేస్తా ఉంటారు డైరెక్టర్ గారు. అసలు రాజు గతం గురించి మర్చిపోయినారు. రాజు గతం గురించి మర్చిపోయి సెకండ్ జనరేషన్ ఏమన్నా డెవలప్ చేసి రాజును అలాగనే గతం లేకుండానే పెట్టేస్తారా ఏమని మాకైతే భయం వేస్తుంది నిజంగా. ఎందుకంటే అక్కడ చూడండి అప్పు కూడా ఉద్యోగం మానేసిందంటే ధాన్యలక్ష్మికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, అలాగే అప్పుకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ప్రాబ్లం ఉండేది కావ్యకి రాజుకే. కావ్యకే ఎక్కువ ప్రాబ్లం, రాజుకు కూడా ఏం ప్రాబ్లం. రాజు గతం మర్చిపోయి హ్యాపీగా ఉన్నాడు. కావ్య పాపం ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఏడుస్తూనే ఉంది. అంతలా బాధపడుతుంది కావ్య. నిన్న హాస్పిటల్కి భర్తతో పోవాలనేసి ఎవరైనా అనుకుంటుంది, కానీ ఏదో ఒక రకంగా మన రాజు అయితే అంటే ప్రెగ్నెంట్ అని తెలియకపోయినా కానీ ఏదో ఒక రకంగా తోడున్నాడు. ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఏదో డైరెక్టర్ గారు అయితే కొంచెం థింక్ చేసి మంచిగా అయితే పెట్టారు. సరే అంటే అది మెయిన్ పాయింట్. ఇక్కడ మనం సీరియల్ గురించి మాట్లాడుతున్నాం. ఇది కంటిన్యూ చేసేసి అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయని మాట్లాడదాం. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే అందరూ హ్యాపీ. ఇక్కడ రుద్రాణి గారు ఉన్నారు చూడండి, ఎంత చెప్పినా తక్కువ అబ్బా, ఎంత చెప్పినా తక్కువ. అసలు అగ్గి రాజేయడానికి ఫస్ట్ ఉంటారు. అగ్గి గీసి పొల్ల పెట్రోల్ పోస్తూ ఉంటుంది. బగ మండు అనేసి. ఎన్ని రోజులు రుద్రాణి గారు, ఎన్ని రోజులు ఈ విధంగా సతాయిస్తారు అసలు. అక్కడ నేను నిన్న అదే చెప్పాను కదా. నేనేం చెప్పానంటే అప్పు ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల కావ్యకు శాపం అనేది ఇందుకోసం అనేసి చెప్పాను. అందుకోసమనే వీడియో పూర్తిగా చూడండి అని చెప్పేది. ఎందుకంటే ఇక్కడ రుద్రాణి గారు 100% అక్కడ సంతోషకరమైన మూమెంట్ని ఎలాగైనా బ్యాట్ చేయాలి, ఎలాగైనా పాడు చేయాలనేసి ఇక్కడ మొత్తం ఫ్లాష్ బ్యాక్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ కోడలుగా వచ్చింది కావ్య ప్రెగ్నెంట్ అవ్వాలి, కావ్య ప్రెగ్నెంట్ అవ్వలేదు. ఫస్ట్ మీరు దూరం చేశారు, అపన వదిన నువ్వు దూరం చేశావు, అలాగే రాజు దూరం చేశాడు. మళ్ళీ మీరిద్దరు కలిసిపోయారు. రాజుగా గతం మర్చిపోయిన తర్వాత మళ్ళీ రాజు వెనక్కి వచ్చిన ఆ అమ్మాయిని ప్రేమించాడు, కావ్యాన్ని ప్రేమించాడు. మన అదృష్టం బాగుండో లేకపోతే వాళ్ళ అదృష్టం బాగుండో కావ్యాన్ని ప్రేమించాడు. కావ్యాన్ని ప్రేమించిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు కావ్య రిజెక్ట్ చేసింది. అసలు ఏమన్నా కొందరు జీవితాల్లో
ఒక అదృష్ట రేఖ అనేది ఉండదు అనేసి అంటారు చూడండి. ఆ విధంగా అయిపోయింది కావ్య బతుకనికి. చాలా చాలా బాధపడుతుంది కావ్య. బాధపడుకుంటా మెట్లెక్కి పోయి రూమ్లో పోయి ఆడుస్తూ ఉంది. అసలు రుద్రాణి గారు హ్యాపీ మూమెంట్గా పంచుకుంటే బాగుంటుంది. నాకైతే చాలా చాలా బాధ వేసింది కావ్యని అలా చూసేందుకు. ఎందుకంటే ఇప్పుడు కావ్య దుగ్గురాల ఫ్యామిలీకి ఎంత చేయాలనుకుంది, ఎంతో చేసింది. అందుకోసం నేను చెప్పాను శాపమా అనేసి. ఖచ్చితంగా శాపమే ఇది. అక్కడ సరే అనేసి మళ్ళీ అందరూ చివాట్లు అయితే పెట్టేసినారు. చివాట్లు పెట్టేసి రుద్రాణి గారికి అంత చేస్తామన్నా కానీ దుగ్గురాల ఫ్యామిలీ వాళ్ళు మాత్రం రుద్రాణి గారిని ఒక్క మాట కూడా అంటారు. ఒక మాటని గట్టిగా మాట్లాడ శక్తి లేదు రుద్రాణి గారికి. రుద్రాణి గారి ఫ్యామిలీ వాళ్ళ భర్తను తీసుకొచ్చి ఇంట్లో నుంచి పంపించేస్తే ఒక పని అయిపోతుంది కదా. అక్కడ అది చేయకుండా అసలు అక్కడ కావ్య ప్రెగ్నెంట్ అయినా కానీ వాళ్ళు చెప్పేదానికి సోర్స్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే అక్కడ రుద్రాణి గారికి తెలిస్తే అక్కడ రుద్రాణి గారు ఇమ్మీడియట్గా యామ్నికి పాస్ చేస్తారు. యామ్నికి పాస్ చేసిందంటే ఇమ్మీడియట్గా రాజుకి తెలిసిందంటే అపార్థాలు. ఈ అపార్థాలు గొడవ ఇంత దూరం అయితే తీసుకొచ్చింది. సరే అది వదిలేండి. అది అయిపోయిన తర్వాత మన కావ్య అయితే ఏడుస్తూ ఉంటే అక్కడ వాళ్ళ అత్తగారు పోయేసి ఓదారుస్తూ ఉంటారు. సూపర్ అపర్ణ గారు నిజంగా లిటరల్లీ సూపర్ అనిపించింది. ఎందుకంటే ఒక తల్లిగా మీరు దగ్గరికి తెచ్చుకొని ఓదార్చడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అక్కడైతే మొత్తం నేను తల్లిని అయినా కానీ నేను చెప్పుకోలేకపోతున్నాను. ప్రతి ఒక్క భర్త కడుపుతో ఉండే భార్య దగ్గరికి రావాలనేసి ఎంతో ఆశపడుతుంది ఒక అమ్మాయి అనేసి నేను ప్రతిరోజు చెప్తానే ఉన్నాను. ఈరోజు కావ్య కూడా అదే చెప్పింది. నేను ఆయనతో ఉండాలనుకుంటున్నాను, ఆయనతో కలిసి తిరగాలనుకుంటున్నాను, ఆయనతో కలిసి అన్నీ పంచుకోవాలనుకుంటున్నాను. కానీ నాకేం దత్తయ్య ఇలాంటి భాగ్యం ఇచ్చాడు దేవుడు అనేసి బాధపడతాను. ఏం బాధపడదు కావ్య. జస్ట్ ఒక 4-5 డేస్ వచ్చి గతం గుర్తొచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. ఎందుకంటే ఇంక అయిపోయినాయి. డైరెక్టర్ దగ్గర ఉన్న ఆప్షన్లు అన్నీ అయిపోయాయి. నిన్న ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ని కామెడీ ఆప్షన్ అయితే చేసేస్తారు. అందుకోసమని జస్ట్ వెయిట్ చేయి, మంచి జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఓదార్ చేసిన తర్వాత మన కళ్యాణ అప్పు నీకు కొడుకు కావాలి, నాకు కొడుకు కావాలి, నీకు కొడుకు కావాలి, నాకు కొడుకు కావాలి, నీకు కొడుకు కావాలి, నాకు కూతురు కావాలి, నీకు కూతురు కావాలి అనేసి వాళ్ళు పోటీ పడతాను. నేను ఐఏఎస్ చేస్తాను అనేసి, అంటే నేను గాయం చేస్తాను అనేసి మన కళ్యాణ్ అయితే మాట్లాడుకుంటూ పోటీ అయితే పడతా ఉంటారు. పోటీ పడితే మొత్తానికి అయితే ఎవరు గెలిచారనేది డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది, వాళ్ళ చేతిలో అయితే ఉండదు. మనం వెయిట్ చేద్దాం. ఈవినింగ్ 4 o'clock 5 o'clock కోసం వీడియో కోసం వెయిట్ చేయండి. సరే అది అయిపోయిన తర్వాత మనకి మెయిన్ పార్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ పుల్లగా తినాలనేసి మన అప్పుకి అయితే కళ్యాణ్ అయితే మామిడికాయలు తీసుకొచ్చాడంట. నువ్వు కూడా కడుపుతా ఉన్నావు కదక్క, తినక్క అనేసి నేను తినలే అప్పు, నీకోసం తెచ్చాడంటే, నీకోసం తెచ్చి నీ బిడ్డ లాంటివాడు, వదిన అంటే నీ కొడుకు లాంటివాడు, నువ్వు కొడుకు బాధ్యత నువ్వు తీసుకోవాలి కదా అనేసి తినమనేసి అయితే మన అప్పు అయితే ఇస్తుంది. అప్పు ఇచ్చిన తర్వాత అప్పుడు రుద్రాణి గారు దొంగ కళ్ళు వేసుకుని ఇలా చూస్తూ ఉంటారు. అంటే ఏం జరుగుతూ ఉంది, కావ్య కూడా ప్రెగ్నెంట్ అయిపోయిందా అనేసి వాళ్ళైతే చూస్తారు. నిజంగానే రుద్రాణి గారు కావ్య ప్రెగ్నెంట్ అయింది. ఏం చేస్తారు మీరు, ఏం చేయగలరు మీరు కానీ ఇప్పుడు కానీ పప్పులో కాలేశారంటే మాత్రం ఆ పప్పులో కాలు రాజు గతం గుర్తొచ్చిన తర్వాత మీ నెత్తిపైన వచ్చి కూర్చుంటాడు. అది గుర్తుపెట్టుకుంటారు. దాన్ని కానీ మీరు గమ్మునే ఉండండి. వాళ్ళు ఏం చేయలేరు దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు. మీరు కానీ ఆటలు ఆడినారంటే మాత్రం మీ నెత్తిపైన మీరే కుంపటి పగలగొట్టున్నట్టయితుంది, ఖచ్చితంగా చెప్తాను. సరే అని అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే రుద్రాణి గారికి తిక్క కుదిరిచ్చారు. పుల్ల మామిడికాయలు పెట్టి అనేసి నోట్లో మామిడికాయలు దొరుకుతా ఉంటే మాత్రం నోరు ఊరిందబ్బా అసలు. సరే అనేసి అక్కడ పుల్ల మామిడికాయలు తినేకుంది రుద్రానికి. నన్నే మోసం చేస్తావు ఈ పుల్ల మామిడికాయలు అనేసి ఎందుకుంది, ఉండి నేను తిని చూస్తాను అనేసి ఇది తీగా ఉన్నాయనేసి ఒకసారి రివెంజ్ తీసుకున్నారు చూడు మనకి. అదే వంట చేయకుండా అనేసి ఆ విధంగా రివెంజ్ అయితే తీసుకున్నారు. మామూలుగా రివెంజ్ కాదు. సరే అది అయిపోయిన తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్స్లో మన కనకం గారికి సపోర్ట్, మన రాజుకి సపోర్ట్గా కనకం గారు అయితే వచ్చారు. నా అల్లుడిని ఎందుకు రిజెక్ట్ చేసావు చెప్పు, నువ్వు నా అల్లుడిని ఎందుకు రిజెక్ట్ చేసావు చెప్పు అనేసి మన కనకం గారు అయితే గట్టిగా అయితే అడిగారు. గట్టిగా అడిగితే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకుంటాను, నేను చేసుకోవాలన్నప్పుడు చేసుకుంటాను అనేసి అయితే మన కనకం గారికి అయితే ర్యాష్గానే సమాధానం అయితే చెప్పింది. ర్యాష్గా సమాధానం చెప్పేందుకు మన రాజు అయితే బాధపడతానే ఉన్నాడు. ఎందుకంటే ఎవరికైనా పెద్ద క్వశ్చన్ మార్క్, నాతో కలిసి తిరిగింది, నాతో ఉండింది, నాతో ఇంత ప్రేమ చూపించింది, అలాంటిది నాకెందుకు దూరం అవుతుంది అనేసి ఎవరికైనా సరే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ని రాజు భరిస్తూ ఉంటాడంటే గ్రేట్ అని చెప్పచ్చు. సరే అంటే అక్కడ మన కనకం గారికి అయితే బామ్మగారు అయితే చెప్తారు, కావ్య తల్లి కాబోతుంది, అందుకోసం అనేసి ఆ విధంగా నటిస్తూ ఉంది అనేసి. ఆ విధంగా నటిస్తూ ఉంది అనేది మన కనకం గారు అయితే కన్న కూతురు ప్రెగ్నెంట్ అయితే ఏ తల్లికి సంతోషం ఉన్నా చెప్పండి. ఆ సంతోషకరమైన వార్తని పోయి కావ్యతో పంచుకొని కావ్యాన్ని అయితే ఓదార్చింది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆ సీన్. అక్కడ ఆ సీన్లో మన రుద్రాణి గారు దొంగలాగా తలుపు కడుకొచ్చి ఇలా చూస్తూ ఉంటారు. అసలు వద్దులేండి, మాట్లాడడం వేస్ట్. సరే అని అక్కడ రుద్రాణి గారికి తెలిసిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. తెలియకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది.
తెలిసిపోయినా బెటర్ అబ్బా, ఎందుకంటే ఇంక రాజు గతం గుర్తు రావడానికి ఇదొక్క మార్గమే. ఆ షాక్లో నుంచి అన్న తేరుకొని కళ్ళు తెరిచి పడిపోతే హాస్పిటల్లో చేర్పిస్తే హాస్పిటల్లో అయినా గతం గుర్తొచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కావ్య బాధను అయితే నేను చూడలేకపోతా ఉన్నాను, మీరు కూడా చూడలేకపోతా ఉంటారు నాకు తెలుసు. అక్కడ చాలామంది అయితే కూడా కామెంట్ చేశారు, స్టోరీ అసలు బాగాలేదు సార్, కానీ రాజ్ కావ్య కోసం చూస్తాను అనేసి. ఆ రాజ్ కావ్య కలిసి వాళ్ళిద్దరూ బాగుండి సెకండ్ జనరేషన్ వస్తుందా లేకపోతే సీరియల్ లాగా ముందుకు జరుగుతుందా అనేది మనం ఒక కంక్లూజన్ అయితే చేద్దాం. 4 గంటలకు 5 గంటలకు వీడియో వస్తుంది. ఖచ్చితంగా అయితే వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉంటుంది అనుకుంటాను. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.